2014లో ఆ రోజు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి దాదాపుగా 20,000 ఓట్లు వచ్చినాయి. అవును. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటింగ్ చేయాలనివ్వండి, లేకపోతే ఏదైనా చేయాలని, లేకపోతే నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, కేవలం 20,000 ఓట్లు నెహ్రూ గారు అనే వ్యక్తికి వచ్చింది. ఆ ఒక దాంతో 2014 రామ్మోహన్ గారు గెలిచారు. 2019 మేము అప్పుడున్న రాజకీయ కారణాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అంటే ఆ 20,000 ఓట్ బ్యాంక్ ఎవరు సహకరించారు? అంతే కదా, రామ్మోహన్కే కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్నానని. ఓకే. ప్లస్ 2019లో బావకుమార్ అంకులు ఎవరైతే నుంచున్నారో, అంటే షరంగ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యేసరికి జనాలు షరంగ యాక్సెప్ట్ చేయలే బావకుమార్ గారిని. షరంగ అంటే విత్ ఇన్ యలమంచిలి రవి గారు ఉంటే ఈరోజు రామ్మోహన్కి ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ శరణ్ చివరి దాకా లాగి అప్పుడున్న పరిస్థితిలో చివరిలో బావకుమార్ గారికి ఇష్టం వల్ల అది రామ్మోహన్కి అదృష్టం కలిసి వచ్చింది. కానీ ఈరోజు 5 సంవత్సరాలు నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పుతున్నానంటే, ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన డెవలప్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను చేసిన డెవలప్మెంట్ 10 సంవత్సరాల్లో, సరే 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేయలేని పనులు నేను ఎన్నో చేశాను. విజయవాడ అభివృద్ధికి, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు 650 కోట్లు. నేను ఫ్లైఓవర్లు ఏమి యాడ్ చేయట్లా, హాస్పిటల్స్ ఏమేమి యాడ్ చేయట్లా, కేవలం కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, రిటైనింగ్ వాల్ కానివ్వండి, ఎన్ని గారు కలుపుకుని 650 కోట్ల రూపాయలు ఈరోజు నేను తూర్పు నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేశాను. ప్రజలు గుర్తిస్తున్నారా? నేను ఇది గారు చెప్పుతున్నాను. అంటే లాస్ట్ 5 years తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ జరిగేది కాదు. చివరి కాన్స్టిట్యున్సీ దాకా ఎందుకు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన డివిజన్లో కూడా డెవలప్మెంట్ జరిగేది కాదు. కనుక్కొని మీరు. ఓకే. తెలుగుదేశం పార్టీ గెలిచిన దాంతో జరగలా, ఓడిపోయిన దాంట్లో పక్కన పెట్టేసేవారు. కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అవును. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, చంద్రబాబు లాంటి మనస్తత్వం అయితే అసలు ఈ నియోజకవర్గంలో అన్ని 100 కోట్ల డబ్బులు ఇచ్చేవారు కాదు. ఓకే. అది కాకుండా కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందనే ప్రాంతం మా అందరికి తెలుసు, కొంతమంది తెలుసు. పట్మట్లో కాలనీ ప్రాంతాల్లో కానీ ఈ రోజు కాలనీ ప్రాంతంలో అంటే ఒక్కొక్క డివిజన్కి 20 కోట్లు 15 కోట్ల రూపాయలతో ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. రోడ్లు ఇచ్చారా? రోడ్లు, పార్కులు, అండర్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ. ఇది వరకు వర్షం పడితే బెన్ సర్కిల్ కానివ్వండి, పెననేని పాలిక్లినిక్ రోడ్డు కానివ్వండి, నిర్మలా స్కూల్ దగ్గర కానివ్వండి, చాలా ఒక్క రోజు వర్షం పడితే 3 రోజులకు కానీ క్లియర్ అయ్యేది కదా. ఇప్పటికీ టికెట్ రోడ్లో అదే ఉంది కదా పరిస్థితి. అదే, కానీ ఈ రోజు వర్షం పడితే సాయంత్రం కల్లా క్లియర్ అయిపోయే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఆ ఒక నీళ్ళు వెళ్ళే మార్గాలు ఎన్ని గారు చేస్తాం గారు జరిగింది. ఓకే. వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? 5 సంవత్సరాలు ఎమ్మెల్యే వాళ్ళే, కార్పొరేషన్ వాళ్ళ చేతుల్లో ఉంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉంది. 5 సంవత్సరాలు ఆయన చేయలేని పనులు ఈ రోజు నాకు ఎటువంటి ఎమ్మెల్యే పదవి లేదు. సరే, 2014 నుంచి 19 వరకు చేయలేదని అంటాం. 19 నుంచి 24 వరకు ఆయన కూడా ఉన్నాడుగా, చేసాముగా. ఆయన ఏ రోజు మాట్లాడారు? ఎవరితో మాట్లాడాలి? అసెంబ్లీలో ఏ రోజైనా మాట్లాడారా? ఈ రోజు ఇప్పుడు దీంట్లో రాజకీయాలు అనేది 4 సంవత్సరాల 9 నెలలు వేసుకోండి. ఈ 9 నెలలు నాకు నియోజక ప్రజానికి ముఖ్యం. ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతం అయినా ఓటేస్తాను, ఓటేయకపోయినా ఈరోజు అధికార పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాం కాబట్టి డెవలప్ చేయాలి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్క సమస్య గురించి మాట్లాడారా? మీరు తీని రికార్డ్స్, అసెంబ్లీ రికార్డ్స్ తీయింది. ఏ రోజైనా తూర్పు నియోజకవర్గంలో మాకు ఇది కావాలని చెప్పి ఏ రోజైనా అడిగారా? పలానా కలెక్టర్ గారి దగ్గరకో, కమిషనర్ గారి దగ్గరకో, లేకపోతే ఒక ధర్నానో, ఒక ఇదో జనాలకి ఇది చేయాలని చెప్పని ఏ రోజైనా అడిగారా? డైరెక్ట్గా ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తున్నారట. దేనికి? మాకు ఇది చేసి పెట్టండి అంటే ఆయన చేసి పెడుతున్నారట. ఏం చేశారు? రోడ్లు వేయండి రోడ్లు వేసి పెట్టారు. ఒకసారి మీరు చూపించాలిగా. ఏ ప్రజానికం అయితే మీరు వెళ్ళారని చెప్పి అంటున్నారో, ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. పటమట ఏరియా, గొనదల కొండ ప్రాంతం ఏరియా, కృష్ణలంక కరకట్ట ప్రాంతం ఏరియా. అవును. ఈ 3 సెంటర్లు అంటే మేము తూర్పు నియోజకవర్గం కాబట్టి మీకు బెన్ సర్కిల్ సెంటర్ అంటే మా పట్టమ సెంటర్, గొనదల సెంటర్ అంటే గొనదల ఏరియా, కృష్ణలంక సత్యంగారి హోటల్ అంటే కృష్ణలంక ఏరియా. ఈ 3 సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వస్తా, లేకపోతే మా నాయకులు కార్యకర్తలు ఎవరు రమ్మని చెప్పండి. అవతల తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ గారినో, చంద్రబాబు నాయుడునో, ఇంకెవరన్నా రమ్మని చెప్పండి. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, ఈ 5 సంవత్సరాలు మేమేం చేసాం లెక్కలతో సహా. ఏ రోడ్డుకి మేమే ఊరికి శంకుస్థాపన చేయలే, శంకుస్థాపన చేసి వదిలేలా, పూర్తి చేసాం. పూర్తి చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము చేసిన కార్యక్రమాలు
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు బూత్ లెవెల్గా, అంటే మా నాయకులు కార్యకర్తలు గారు ఒక కసిమీర ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొన్న స్వయాన కేసుని నాని గారు చెప్పాల ఒక మాట, 10 సంవత్సరాలు అసమర్థత ఎమ్మెల్యేకి మీరు ఓటేసి గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు అవినాష్ తన సమర్థత నిరూపించుకున్నారు. రేపు 2024లో అసమర్థత ఎమ్మెల్యే వర్సెస్ సమర్థవంతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజానీకం మొత్తం గారు సమర్థతమైన అభ్యర్థికి ఓటేస్తారు. అంటే తడిగుడ్డేసి కూర్చున్నారా మీరు గెలుస్తానని చెప్పి? నేను ఒక్క నిమిషం సార్, నేను రాజకీయాలు ఎప్పుడు గారా మామూలుగా క్యాజువల్గా తీసుకోండి. నేను చాలా సీరియస్ పొలిటీషియన్. సీరియస్ పొలిటీషియన్ అంటే ఏ విధంగా అంటే, నాకు వ్యాపారాలు లేవు. నేను ఏ రోజు నాకు పలానా వ్యాపారం చేసుకుందాం, లేకపోతే హైదరాబాద్ వెళ్దాం, లేకపోతే చెన్నై వెళ్ళి ఇంకో వ్యాపారం చేసుకుందాం, ఏ రోజు కోరిక మీరు తీసుకోండి రికార్డ్స్ మొత్తం. ఈ 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 365 రోజుల్లో 65 రోజుల్లో 355 రోజులు నేను నియోజకవర్గంలోనే ఉంటా. తీసుకోండి రికార్డ్స్, మీరు తీసుకోండి. గద్దె రామ్మోహన్ గారు కూడా ఇక్కడే ఉంటాడు. చేసే కార్యక్రమాలు ఇక్కడే ఉంటారు. నేను కాదంట్లా. ఇప్పుడు జనాల్లో తిరగకుండా నా రూమ్లో నేను పడుకుంటే నేను ఇక్కడే ఉన్నట్టు. కానీ చేసే కార్యక్రమాలు షో రాజకీయాలు కాదు. నేను సీరియస్ పొలిటీషియన్. నేను ఉదయం 4ంటికి లెగుస్తా, 4:01 రాదు, ఎగ్జాక్ట్ 4కి లెగుస్తా, 7 o'clock కల్లా జనాల్లో ఉంటా, మళ్ళీ రాత్రి నిద్రపోయేంత వరకు గారా నేను జనాల్లోనే ఉంటా. రామ్మోహన్ గారు 9ంటికి బయటకు వస్తారు, 12ంటికి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, 3:30 దాకా ఆయన ఆఫీస్లో కూర్చుంటారు. 3:30 తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ సొంత పనులు ఉన్నవా ఏంటి? సొంత పనులు చేస్తే సంతోషమే, మాకేం అభ్యంతరం లేదు. ఓకే, సొంత పనులు చేస్తే సంతోషం, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆయనకున్న వేరే ఎక్స్ట్రా అలిగేషన్స్. సరే, మీరు ఇప్పుడే కదా రాజకీయాల్లోకి వచ్చింది, తర్వాత మీరు కూడా చేసుకుంటారులేండి తాపం. నేను లండన్లో చదువుకున్న తర్వాత నేను తిరిగి వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఒకటే అడిగారు, నువ్వు రాజకీయాల్లో ఉంటావా, వ్యాపారం చేసుకుంటావా? నేను 2 చేస్తా అన్నా. కుదరదన్నారు. నేను 40 సంవత్సరాలు రాజకీయ నాయకుడిని, వ్యాపారం అనేది నేను ఏ రోజు గారా ముట్టుకోలేదు. నువ్వు రాజకీయాల్లోకి రావాలనుకుంటే జనాల మధ్య, జనంలో తిరిగి జనంతో ఉంటేనే నువ్వు రాజకీయాల్లోకి రా, లేకపోతే రాజకీయాల్లోకి వద్దు, వ్యాపారం చేసుకుంటే మళ్ళీ రాజకీయాల్లోకి రామాక అని చెప్తే ఆ రోజు రాజకీయం అని చెప్పన్నా. ఈరోజు నాకు 35 ఏళ్ళు. నా 27 ఏళ్ళ వయసులో నెహ్రూ గారు చనిపోయారు. సరేనా? నేను 2 సార్లు రాజకీయంగా నష్టపోయా, 14, 19. నా వయసు కదా లేవనుకుంటారు సామాన్యంగా, సెట్ అవ్వట్లేదు, లైఫ్ సెటిల్ అయిన తర్వాత ప్రోద్దాం అని చెప్పని ఎవరి పనులు చేసుకుంటారు. కానీ ఈ రోజు నేను ఏ రోజైనా బ్యాక్ స్టెప్ వేసాను? లేదు. ఏ రోజైనా బ్యాక్ స్టెప్ వేసాను? ఏ రోజుగా నేను బ్యాక్ స్టెప్ వేయలే. ఏ రోజు నేను రెస్ట్ తీసుకోవాలా. ఎందుకంటే నాకు వ్యాపారాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం కాదు. నెహ్రూ గారు ఈ జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఈ జిల్లాలో ఇప్పటిదాకా ఇంకా రికార్డ్ బ్రేక్ చేయలేదు ఎవరు. 5 సార్లు శాసనసభ్యుడిగా అవ్వాలని ఒక్క కోరికతో నేను జనాల మధ్య ఉంటా. మీరు చూసుకోండి, రేపు దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తూర్పు నియోజక ప్రజానికి ఒక ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా అవినాష్ ఇలాగే ఉంటారు. ఇలాగే ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూలో నేను కామన్ మ్యాన్కి అవైలబిలిటీలో ఉంటా. అంతే కదా, ఇప్పుడు మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారనంటే ఒక అవైలబిలిటీ ఉండబట్టే కదా. కామన్ మ్యాన్కి అవైలబిలిటీలో ఉంటా. అర్ధరాత్రి నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ కూడా ఉండదు. నేను సైలెంట్లో కూడా పెట్టను. రాత్రిపూట 1 గంట మీరు ఫోన్ చేసి పలానా ఇష్యూ ఉందన్నగా నేను స్పందిస్తా. అది నా మనస్తత్వం, నా వ్యక్తిత్వం. ఒక్కసారి ఈ నియోజకవర్గంలో నేను చేసిన కార్యక్రమాలు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. డెవలప్మెంట్ విషయంలో ఇది వరకు రామ్మోహన్ గారికి 1కి 10 సార్లు లెటర్లు ఇచ్చేవారు. కాలనీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే మా మెట్ల మార్గం కావాలి, అది కావాలని చెప్పి 1కి 10 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు. అయినా కార్యక్రమాలు చేయలే.